ఇలా లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇక మామూలుగా లోపలికి వెళ్తున్నాను. మొత్తం ఇది ఎక్కడికో హోల్లా ఉందండి. కొండ లోపలికి వెళ్తుందేమో ఇది. అబ్బబ్బబ్బా చాలా బాగుంది. ఏంటో అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. మనం ప్రతి వీడియో మన ఇంటికా నుంచి అయితే స్టార్ట్ అయ్యేదండి. ఈ రోజు అయితే అలా కదండి, మనం ఏ ప్లేస్లో అయితే క్యాంపింగ్ చేసామో మరొక అడ్వెంచర్ ఈ ప్లేస్ నుంచే స్టార్ట్ అవుతుందండి. మన బాక్స్లోకి అండి నీట్గానే సామానం సర్దేశామండి. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాలి. అది కూడా మరొక అడ్వెంచర్ ప్లేస్కి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్దండి. మీరైతే ఒక లైక్ కొట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. చూసుకోండి, లేహ్ లదాఖ్లోని వాటర్ ఉంటుంది కదా, అలా ఉంది ఆ వాటర్ చూడడానికి అండి. అసలు ఈ రోజు ఏం చేస్తామంటండి, ఈ ప్లేస్ని వదిలేసి ఒక కేవ్ అనేది ఉంది, ఆ కేవ్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడైనా మంచి అడ్వెంచర్ ప్లేస్లో వెళ్ళి క్యాంపింగ్ అనేది వేస్తామండి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్ది. అందుకే ఇంకోటి ఏంటంటే అండి, ఈ ప్లేస్ అనేది హైట్గా ఉంది కదా, ఇక్కడ గాలి కూడా గట్టిగా వేస్తుంది. అందుకే గాలి సౌండ్ కూడా వస్తుంది. మీకు డిస్టర్బింగ్గా ఉంటుంది, ఏమనుకోకండి. కిందకి వెళ్ళిపోతే నార్మల్గానే ఉంటుంది. అన్నయ్య జేఎస్కే మా శనక్కయ్య గడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారండి. ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి. సామానం ఇంకా ప్యాక్ చేసాం, అది కొన్ని బయట ఉండిపోయి అవి కూడా ప్యాక్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా చేయలేండి, ఈ ప్లేస్ని వదిలేసి కేవ్స్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కి. ఈ వీడియో కూడా మామూలుగా ఉండదు అనుకుంటున్నాను. దేవుడి దేవులు బాగుండాలి. ఇందులోకి నీరు ఎలాగొచ్చింది అంటావండి. నువ్వు పోసావా? నువ్వు పోతుంది రాదులే. మన బాక్స్ బలి వెళ్ళిపోతుంది కిందకి. అదిగోండి నక్క, అదిగోండి. రాత్రి మమ్మల్ని ఎంత భయపెట్టింది అనుకుంటున్నావా? ఏ కాదు, ఇంకా చాలా నక్కలు ఉన్నాయి అనమాట. హాయ్ బాయ్. ఏడుతున్నాయి వచ్చి, ఇంకా నేను మా మీదకి అటాక్ చేయలేదు, వెళ్ళిపోతుంది అలాగా. ఈ కొండపైన కోతులు చూడండి, పార్టీ పెట్టుకున్నాయి అనమాట. ఎన్ని కోతులు ఉన్నాయో. కోతుల బండ్లు అనుకుంటా, బండ్లే అన్నీ. మేము ఇప్పుడు బాక్స్ అని చాలా సేఫ్టీగా కింద దింపాలి. చాలా అడ్వెంచర్ అనమాట. మీరు కూడా జాగ్రత్తగా వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా రావాలి, వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా దిగాలి. బాక్సా బాబు ఉరకలేసేస్తుంది బాక్సా. ఇంతకీ కేవ్కి ఎలా వెళ్ళాలంటే అండి, పైన కొండ మించి కిందకి 2 దారులు ఉంటాయి అనమాట. కిందకేమో కిందకో దారి ఉంటుంది, కేవ్కో దారి ఉంటుంది అనమాట. ఇలా కేవ్ దారికి ఇలా ఇంకో స్ట్రైట్ అక్కడే కేవ్ ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళలేదు, చూడాలి. అక్కడ అడిగితే చెప్పారనమాట. పైగా బోర్డు కూడా ఉందిలే అండి అక్కడ పెద్దది. సరే బాక్స్ అక్కడికి అడ్వెంచర్ చూడండి ఎలా ఉందో. రోడ్డు మొత్తం బాక్స్ కింద మీద అయిపోతుంది, మామూలు లేదు. రోడ్డు కూడా అలాగే డేంజర్గా ఉంది. కింద ఏమో లొయ్య, చిన్న దారి ఉందా, చిన్న దారి అంటే తీసుకెళ్తుంది అన్నయ్య. అది కూడా చాలా జాగ్రత్తగా మమ్మల్ని. ఇగోండి కేవ్స్ దగ్గరికి వస్తాం. ఇవన్నీ కేవ్సే. ఈ కేవ్స్ ఉన్నాయి కదండి, ఈ నేచురల్ గా ఏర్పడినాయి అనమాట. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దామండి. మేము కొండపై నుంచి దిగడానికి లేట్ అయింది కదండి, అందుకే ఇక్కడ ఎవరో చూస్తాకి రాలేదు. ఇక్కడ ఎవరో లేరు కూడా, మేమే లాస్ట్. ఓ మై గాడ్, సేఫ్ అయినంట లోపలికి వెళ్తాం. ఇదిగోండి కేవ్ అనమాట. ఎలా ఉందో చూడండి, భలే ఉంది కదా. కొండంచు ఏదో వాటర్ వల్ల అలా కోరేసినట్టు ఉంది చూడడానికి మొత్తం. ఇంకోటి ఏంటనుకుంటున్నారు ఈ చిత్రం, దీనికి రౌండ్ షేప్లో హోల్ ఉందన్నమాట. ఎలా అంటే ఇంకోండి, కాంతారా సినిమాలోని పైనుంచి పడిపోతారు కదా, ఆ రకంగా ఉంది ఓలు. అమ్మ బాబాయ్, చూడడానికి ఎంత బాగుందో. పైగా రండి, పైనుంచి సూర్యుడు ముఖం మీద పడుతున్నాడు, మామూలు లేదు విజువల్స్. అప్పుడు ఏదో కట్టారు. ఎవరైనా ఉన్నారా ఏంటి? వెళ్ళొచ్చా బ్రో లోపలికి? చాలా చీకటిగా ఉంది. ఇలా చూడండి, ఇలా సొరంగం ఉంది. ఇలా లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏమన్నా ఉంటాయి అంటావా? ఇదంతా టన్నులే మొత్తం. ఇది ఎక్కడికో హోల్లా ఉందండి. కొండ లోపలికి వెళ్తుందేమో ఇది. మామూలుగా లోపలికి వెళ్తుందండి. లేదు అది వెళ్ళిదే మొత్తం లోపల కట్టేసి ఉంది. వద్దని అయితే అవునా? లోపలికి వెళ్ళొద్దు అంటున్నాడు అన్ని మాట వినకపోతే బాగోదు, పెద్దల మాటకి గౌరవాలి. అందుకే లోపలికి వెళ్తలేదు. ఇక్కడ చూడండి, అంటే ఎవరో దేవత, నాగదేవత అనుకుంటా, అక్కడ విగ్రహం పెట్టారు. అంటే ఇక్కడ స్నేక్స్ అయ్యి ఉండొచ్చు, అందుకే అన్నీ వద్దు అన్నాడు, లోపలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇదో గృహ అనమాట. మొత్తం అక్కడ డస్ట్ అంతా పడేస్తున్నారండి. మంచి ప్లేసు, ఇలా చేయడం కరెక్ట్ కాదు. అదిగోండి పైనుంచి సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో, దాంట్లో నుంచి వాటర్ డ్రాప్లు కూడా పడుతున్నాయి అనమాట. చూడడానికి ఎంత అందంగా ఉందో. వావ్, ఎక్కడ ఒకటి ఉందండి, ఇది అచ్చు లవ్ సింబల్లా ఉంటుంది. అంటే కరెక్ట్ పొజిషన్ పెట్టాలి. ఇదిగో లవ్ సింబల్ చూసారా? నేను మన సబ్స్క్రైబర్స్కి చెప్తాను ఈ లవ్ సింబల్. ఈ కేవ్ అది చూసారు కదండి, ఇది ఎంత అందంగా ఉందో. ఎక్కడి నుంచి చెప్తానికి వ్యూ కూడా అంత అందంగా ఉందండి. ఒకసారి చూడండి అక్కడ ఎక్కడో పెద్ద చెరువు లాంటిది కాపాడుతుంది కొండల మధ్యలో. చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. ఈ కేవ్ అది చూసారు కదండి, చాలా బాగుందన్నమాట. సరదాగా ఇన్స్టా రీల్స్ కానీ ఏదైనా సినిమా షూటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ ఒకటే రిస్క్, వచ్చేదారి కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది అనమాట. ఏదైనా బళ్ళు డొక్కు బళ్ళు లాంటివి ఉన్నాయనుకోండి, పైకి రాలేవు. ఎందుకైనా మంచిదే, మంచి వెహికల్ వేసుకుని రండి ఇక్కడికి వచ్చేలా ఉంటే.
ఈ పైనుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. పైనుంచి కిందకి వెళ్తుంటే వ్యూ మట్టిగా అద్దరిపోయింది అంతే. అన్న మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ నుంచి మనం బాల్డా ఊరు వెళ్తాం. బాల్డా ఊరు వెళ్ళాక లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటాం. లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ సిమ్లీ కూడా వెళ్తాం. సిమ్లీ కూడా ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ హిల్ టాప్ పాయింట్ ఉంది, తాళమల్లి హిల్ టాప్ అని. మన మహేష్ బాబు గారిది రాజమౌళి గారిది సినిమా వస్తుంది కదా, షూటింగ్ అంతా అక్కడే అయ్యింది, అవ్వబోతుంది కూడా. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా అవుతుంది. ఈ మధ్యన రీసెంట్ టైమ్స్ లో ట్రెండింగ్ డెస్టినేషన్. ఓకే, అక్కడికి వెళ్తున్నాం. అరకు నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 46-50 కిలోమీటర్లు అయితే ఉంటుంది అప్రాక్సిమేట్ గా. ఓకే, చేయాలన్న అడ్వెంచర్కే అదన్నమాట అండి. ఇక్కడ నుంచి మనం ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మంచి ప్లేస్ ఎంచుకుని క్యాంపింగ్ చేద్దాం. అన్నయ్య ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నారు కదా మహేష్ బాబు గారిది, అలాగే ఇది ఏదో క్యారవాన్ వెళ్తుంది అనమాట. ఇంకొక సినిమా ఏదో జరుగుతుంది అనుకుంటే ఈరోజు అక్కడికి వెళ్తుంది మేము 40 లొకేషన్కి. వామ్మో, ఈ రోడ్డు వెళ్తున్నాం కానండి అసలు తనువు తీరతలేదు అనమాట. చూడటానికి విజువల్స్ చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్స్ అయితే బుర్ర పాడండి, వర్త్ అనమాట. వర్త్ మామూలుగా కాదు. కిందకి డౌన్ అవుతున్నామా, పైకి వెళ్తున్నాం. అక్కడ విజువల్స్ అయితే సూపర్. చూడండి, కొండ చూడండి ఎంత పెద్దదో కొండ. ఇటువంటి చాలా ఉన్నాయి. మనకి క్యాంపింగ్లోకి వాటర్ తీసుకోవడానికి ఒక రివర్ దగ్గర ఆగామండి. ఇక్కడ లొకేషన్ చూడండి ఎలాగుందో చూడండి. అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉందండి లొకేషన్. వెనకగాడు నీళ్ళు ఇచ్చాడు అనమాట. ఇలాగా కాలం నుంచి కిందకి నీరు వెళ్తుంది అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది. పైగా మెట్లు కింద పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ, అది కూడా కొండ పక్కనే. ఎంత అందంగా ఉందో. ఆయన ఈ దారిలో వెళ్తుంటే అండి ఎక్కడ పడితే అక్కడ క్యాంపింగ్ చేసేయాలని ఉంది. అంత బాగున్నాయి లొకేషన్స్ అయితే. కుదిరితే మనకి బండి కానీ ఏదన్నా కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్లోనే ఎక్కువ క్యాంపింగ్ వీడియోస్ ట్రై చేస్తారండి. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చేసింది ఈ లొకేషన్స్ అయితే. వాటర్ అయితే నింపుకొని మనం క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే బయలుదేరిపోతున్నామండి. ఇది ఏదో భలే ఉందబ్బా, మధ్య నుంచి ఏదో వాటర్ ఫాల్ అన్నట్టు ఉంది. ఉంది చిన్నది. మన లొకేషన్కి వచ్చామండి. మీరు చూస్తున్నారా, అదే ఫోటో పాయింట్ తాళమల్లి. మీరు ఈ పక్కనే కాదు, ఈ పక్కకు వచ్చి చూసారనుకోండి మామూలు లేదు. మనం ఈ పక్కనే క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. మేము ఏ ప్లేస్లో అయితే క్యాంపింగ్ చేద్దారని వెళ్ళాం కదండి, ఆ ప్లేస్లోని అంటే జనం క్రౌడ్ ఎక్కువ ఉంది. పైగానే డీజే సౌండ్స్ అవి పెడుతున్నారు. అంటే వాళ్ళు ఎంజాయ్ వాళ్ళదే, కానీ మనం ఎంజాయ్ ఏంటంటే అంటే జీరో పొల్యూషన్, అంటే జీరో సౌండ్ పొల్యూషన్ ఉండాలి. పైగా ఇందులో సాంగ్స్ గట్టా రికార్డింగ్ గట్టా పెట్టేయనుకోండి కాపీరైట్ అడిపోద్ది, కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే వేరే చోటకి తీసుకెళ్తున్నాడు అన్నయ్య. చాలా కష్టపడ్డాం, ఆ ప్లేస్లో వేద్దారు అనుకున్నాం కానీ చాలా ట్రై చేసినా పని అవ్వలేదు. ఇంకో ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది వేయాలి. ఇప్పుడు జనాలు చూడండి, అలా చూడండి ఉంటారా మరి ఏటన్నది. సడన్గా బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోతారు, అంత అడ్వెంచర్ చేస్తున్నారు ఈ ఒడిశా వాళ్ళు. దీనికి ఏమంటారు చెప్పండి, ఎంత రేటింగ్ ఇస్తారు చెప్పండి. అబ్బా దాటేసింది, అది గదో లొకేషన్ చూడండి ఎలా ఉందో. అబ్బా కొల్లు చెదిరిపోతున్నాయి అంతే. మేము కింద మీద పడింది ఒక రిసార్ట్కి అయితే వచ్చాం. ఆ రిసార్ట్ ఏంటని తర్వాత చెప్తాను కానీ ఇప్పటికైతే చాలా లేట్ అయిపోతుందండి, చీకటి పడిపోతుంది. మన క్యాంపింగ్ టెంట్ అయితే వేసేద్దాం. శనకేగడు క్యాంపింగ్ టెంట్ అది బయట సర్దేసాడండి. ఫైనల్లీ మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి. అన్ని వాళ్ళ క్యాంపింగ్ టెంట్ ఇప్పుడు తీస్తున్నారనమాట కిందకి. మేము ఉంటున్న రిసార్ట్లో ఉయ్యాలంది, దానికి లైట్లు కూడా పెట్టారనమాట. ఎందుకంటే మేము క్యాంపింగ్ టెంట్ ఎక్కడేసాం అంటే అండి, ఒడిశా దాటేసి అరకు వచ్చి అరకులో క్యాంపింగ్ అనేది వేసామండి. అది కూడా ఒక రిసార్ట్లోని. శనకేగడ్ క్యాంపింగ్ టెంట్ వేసిన తర్వాత ఉయ్యాల్లో ఆడుకుంటున్నాడు. ఇంకా బాగానే ఆడుకుంటున్నాం బాబు. నైట్ తింటాకి ఫుడ్ ఉండాలి. అన్నీ క్యాంపింగ్ టెంట్ కూడా ఓపెన్ చేసేస్తున్నాడు అనమాట. మాది అయిపోయిందని. చాలా కష్టపడుతున్నావు పడాలి కదా. నిచ్చిన అన్నిది కొంచెం సింపులే, ఆ నిచ్చిన వేయాలి. కాకపోతే కొంచెం అది బలంగా వేయాలన్నమాట. కొంచెం బలంతో పని, మాదేమో కష్టంతో పని. ఎందుకనండి రిసార్ట్ అన్నాను కదా, ఇది రిసార్ట్ కాదు క్యాంపింగ్ సైట్ అనమాట. మేము అరకులో వేసాం. దీని పేరు వచ్చి మహా ఈస్టర్న్ ఘాట్ క్యాంపింగ్ సైట్ అనమాట. ఇక్కడ రోడ్డు మీద రైల్వే బ్రిడ్జ్ ఉంది, దాని పక్కనే క్యాంపింగ్ సైట్ ఉంది. అక్కడ వేసాం క్యాంపింగ్ టెంట్ అనేది. ఇక్కడ కూడా క్యాంపింగ్ టెంట్లు అన్నీ ఉన్నాయండి. కాకపోతే ఇవన్నీ ఒక కలరు, మన క్యాంపింగ్ టెంట్ ఒక కలర్ అనమాట. మన క్యాంపింగ్ టెంట్ జిగేలు అనిపోతుంది అనమాట. ఇక్కడ అసలు క్యాంపింగ్ అనేది అండి మనం అడ్వెంచర్ ప్లేస్లో వేయాలి, ఇలా రిసార్ట్లో కాదు. కాకపోతే ఏం చేసామంటే మేము అక్కడ వేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. చాలా ట్రై చేసాం, చాలా ప్లేసులు కూడా తిరిగాం, కానీ చీకటి అడిపోయింది. ఈ ప్లేస్ అనేది దొరికింది అనమాట. అది కూడా అన్ని వాళ్ళ స్పెషల్ గెస్ట్ మామూలుగా కాదు, మమ్మల్ని కేకేసి మరి ఇక్కడ క్యాంపింగ్ చేయించారు. చాలా అంటే ఇక్కడికి అన్నికి చాలా పలుకు కూడా ఉంది. ప్రతి ఒక్కరు కేకేస్తున్నా అండి. ఇదైతే నిజమండి. ప్రతి ఒక్కరు పాపం చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా సరే మా దగ్గర రండి. అన్నికి రెస్పెక్ట్ అయితే మామూలుగా ఎత్తలేదు. అన్ని లెవెల్ వేరే ఇక్కడ మామూలు తోపు. మ్యాటర్ ఏంటంటే
మెయిన్ గా ఈ క్యాంపింగ్ సైట్ లో వేయడానికి ఒక రీజన్ ఉంది. ఏనా పొద్దున్నే అక్కడ రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుందా, అందులోంచి ట్రైన్లు వెళ్తే మనం డ్రోన్ షాట్ తీస్తే చూడు వేరే లెవెల్ ఉంటది. అంతే. పొద్దున్న చూద్దరిగానండి మీరు డ్రోన్ షాట్స్, అందుకే ఇక్కడ ఫ్లెక్స్గా ఉంటుందని అన్నీ ఇక్కడ వేయించాడు క్యాంపింగ్ సైట్. మళ్ళీ మీకు పొద్దున్న చూపిస్తానండి, వెనకాల కొండలే ఎదర కొండలే మధ్యలో ఉన్నాం మేము, ఎగ్జాక్ట్ వ్యాలీలో ఉన్నాం. అదన్నమాట. మన క్యాంపింగ్ టేబుల్స్ అన్ని బయట సర్దేసామండి, ఎందుకంటే వండడానికి. మన క్యాంపింగ్ టెంట్ ఆ టేబుల్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం మెరిసిపోతుందండి, మామూలుగా లేదు. ఒకసారి చూడండి, అదిగోండి దగ్గ మెరిసిపోతుంది. అప్గ్రేడ్ వర్షన్ అనమాట. మనకి నైట్ తినడానికి జేఎస్కేని శనక్కాయ గడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి, దానికే కూరగాయలు కట్ చేస్తున్నారు. ఎందుకు ఏం కర్రీ ఉంటున్నారు గైస్? చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ అంటండి. అదన్నమాట అండి, చికెన్ కర్రీ వైట్ రైస్ అంట. కూరగాయలు అన్నీ కటింగ్ అయిపోయినాయండి, ఇంకా దీన్ని వండడం స్టార్ట్ చేయాలన్నమాట. అనే ఎలాగుంది త్వరగా స్లీప్ వేసేది ఈరోజు పే పడుకోవాలని. రాత్రి ఆ చలి గట్టిగా వేస్తాం వల్ల పడుకోలేదు బేగానే. నేను పడుకుని పోయాను. ఇక్కడ పర్లేదనే బాబు, అక్కడైతే చాలా చలి. అంటే అక్కడ గాలి, చలి, గాలికి చలికి చాలా తేడా. అవునవును, ఇక్కడ ప్రశాంతంగా పడుకుంటామండి, పైగా సేఫ్టీగా. నక్కల గోళ ఉండదు, ఏ గోళ ఉండదు, ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇలాగే కుకింగ్ చేస్తానే కూరగాయలు వండుతా, ఇలాగ వండుతానే ఎంజాయ్ చేసా. ఇది అంటారు సార్ పాడ్కాస్ట్. అలా చేసుకుంటే భలే ఉంటుంది. ఈ సెటప్లో చేద్దాం, భలే ఉంటుంది కదా. ఎంత తెచ్చారు చికెన్? కేజీనా? కేజీ కేజీ ఉంటుంది. శనక్కాయ కూడా యుద్ధానికి దిగిపోడండి. కేజీ చికెన్ తెచ్చుకున్నాం, దాన్ని శుభ్రంగా కడిగి కూర అనేది వండాలన్నమాట. ఇప్పుడు మన చిన్న టేబుల్ మీద కరెక్ట్గా 4 ఐటమ్స్ పడుతున్నాయండి, అంతే. అంతకన్నా ఎక్కువ పడతలేదు అనమాట. కొంచెం పెద్దది తీసుకుంటే మనం క్యారీ చేయడానికి ఇబ్బంది అయిపోద్ది. మనం క్యాంపింగ్ లైటింగ్కి చాలా ఇబ్బంది పడిపోలేం కదండి, ఇక్కడ అంత ఎలా ఇబ్బంది పడక్కలేదు. ఎందుకంటే మనం ఉన్న లైట్లు అలాగే ప్లస్ లైట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో. అయ్యండి ఉండడం వల్ల ఎలా ఉందంటే బాగా కాపాడుతుంది ఇక్కడ క్యాంపింగ్. మనం ఏమో చీకట్లో వేస్తాం కదా, మన దగ్గర కట్టక 3 లైట్లు అవి ఉంటాయి, మిలుగు ఉంటే వాటితో అసిస్ట్ అవి భయపడతా క్యాంపింగ్ చేసేవాళ్ళం. ఇక్కడ భయపడక్కలేదు అనమాట. పైగానే నేను నక్కల సౌండ్ అవి చేసినాయి కదా, ఇక్కడ అటువంటి గొడవ కూడా ఉండదు, ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. అది కూడా మనకు నచ్చిన ఫుడ్ వండుకొని తినేసి గ్యాస్ బండి అది పెట్టేసామండి. ఇంకా కర్రీ వండడానికి ముందు కర్రీ వండేస్తాం అనమాట, ఎందుకంటే దాకలో చికెన్ అనేది వేసారు. చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత రైస్ వండుకోవాలి. టమాటాలు పచ్చిమిరకాయలు అన్ని కోసారు, తీపొచ్చేదా? రాదంటవా? వేసుకోవచ్చు, వేసేసి కింద ఆడేసావయ్యా స్వామి. పొదుపుకో ఆడాలి అసలు మన బడ్జెట్ క్యాంపింగ్ అసలనే. అక్కడ ఉయ్యాలు ఉందండి, సరదాగా పోవచ్చు. ఇక్కడ జేస్కి మూత పెట్టమ్మా, కూర దాక్కే బియ్యం మగ్గిపోతే గ్యాస్ సేవ్ అవుద్ది అనమాట. వేసేమ్మా టమాటాలు టిమిటీలా ఇసుకేనండి మొత్తం కర్రీ వండేది కాదు, మన శనక్కాయ. మరి నువ్వెందుకు వండుతున్నావు? నేను ఓన్లీ వీక్షకుడిని మాత్రమే. లేదు అబద్ధం మాడుతున్నాడు, నిజం చెప్తున్నా. మన జేఎస్కే మామూలుగా కాదండి, చెఫ్ అనమాట, పెద్ద చెఫ్. పెద్ద రెస్టారెంట్లకి వాళ్ళు కుక్ చేస్తారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, జేఎస్కే అంత తోపు అనమాట కుకింగ్లో. మేము ఇద్దరం కలిసి చేస్తున్నామండి నిన్నటి నుంచి ఈ రోజు వరకు వంటలో. మిస్టర్ శనక్కాయ్ అండ్ మిస్టర్ జేఎస్కే. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎగిపోయినండి, ఇంకా చికెన్ ముక్కలు వేసేసి కూర రెడీ చేయడమే. ఇది అడిగి కలిపిన ముక్కల్ని పైనుంచి అది తిరగమరగ కలిపేస్తే చికెన్ వాసన వద్ది. ఇక్కడ వాళ్ళు అందరూ అడిగేస్తారు, నాకో మొక్కేటు అంటారు. అలా వండాలి. చల్లగాలి లాగేస్తుందండి, ఇప్పుడు దాకా చలి అంత వేయలేదు, ఇప్పుడే చల్లగాలి తగులుతుంది అనమాట. ఆహా, ఈ చల్లదరకి మన చికెన్ కర్రీ కుతలాడుతూ ఉడికిపోతుందండి. రైస్ కూడా ప్లాన్ చేశారండి, అందుకే కొలతలు కొలిసి దాఖలు వేసారు రైస్ అన్నది. పైనుంచి మంచొద్ది గుర్తుందండి, తల కూడా శుభ్రం నానిపోయింది అనమాట. ఆహా, మన రైస్ అయితే అయిపోయిందండి, అది కూడా పొలుకులుగానే. అమ్మ చలికి మాట కూడా వస్తలేదు. మన తినడానికి అయితేనండి చికెన్ కర్రీ వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, నోట్ల నుంచి పొగలు వచ్చేస్తున్నాయి, అంత దారుణంగా ఉంది చలికి. ఇంకేం చేద్దామంటే తినేద్దామండి, ఏమాత్రం లేట్ చేసినా ఆ ఏడితనం బాడీకి వెళ్ళి మనకి ఏడు పరుస్తుంది అనమాట. ఇంక తినేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. వేడిగా రైస్ పెట్టిన డబ్బాలు బయట మట్టికి మామూలుగా లేదు చలి. చాలన్నా. జేఎస్కే ఉన్నాడు, ఇది జేఎస్కే విత్ చెనక్కే కలిసి ఉన్నారు చికెన్ కర్రీ. మంచి కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా చలిగా ఉందన్నా. అప్పుడు అవి కొనుక్కుంటున్నా రైలు కోట్లు అయింది నాన్న. వేడిగా ఈ చల్లు తింటే మామూలుగా ఉండదండి, తిని టేస్ట్ చెప్పాలి. అబ్బబ్బబ్బా, చాలా బాగుంది అంతే. నిజంగా ప్రామిస్
మేము ఇద్దరం చేసాం కదా. మై పార్ట్నర్. నేను నీకు ఇస్తున్నాను క్రెడిట్, వాళ్ళు కాదు. థ్యాంక్ యూ మై పార్ట్నర్. పొగలు వచ్చేస్తుంది అన్నంలో. మన నోటి నుంచి కూడా వచ్చేస్తుందన్న తొలికి. ఈరోజు రైస్ మిగిలిందనుకో, పొద్దున్న లెగ్గానే సబ్బు వెలిగించి ఏదైనా సరే ఎగ్గలు ఉన్నాయి, కోసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. సూపర్. టిఫిన్ గెట్ రెడీ. ఓకే, అది తిని అక్కడికైనా వెళ్తాం. అలాగే. అయినా ఫ్రై తిన్నాక అది ఎలాగనిపించింది అన్న? నేను 13 కంట్రీలు తిరిగా. ద బెస్ట్ ఫుడ్ ఈ రోజే ట్రై చేశానని అనుకుంటా. అవునన్నా, అంత పని వచ్చిందా? చాలా బాగా నచ్చింది. మా అమ్మకి చెప్తారన్న, ఈ రెసిపీ మా అమ్మది అనమాట. అన్నికి చాలా బాగా నచ్చింది అనమాట. నోట్ అబ్జర్వ్ చేయలే, ఏ గిన్నెలో ఉండేవో అదే గిన్నెలో తింటున్నాను నేను. అంటే కింద గ్రేవీ ఉంటది కదండి, ఆ గ్రేవీ నచ్చి ఆ గ్రేవీలో రైస్ వేసుకుని అందులోనే తినేస్తున్నాను అనమాట. అన్న అంత బాగా నచ్చింది అన్నకి. చాలా బాగా కుదిరింది రెండు కూడా, కర్రీ విత్ ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది. ఫుడ్ అయితే తినేసండి మనస్ఫూర్తిగానే. ఇంకా అందరం అయితే పడుకోవాలి. అన్ని వాళ్ళు క్యాంపింగ్ నెట్లో దూరేసి పడుకున్నారనమాట. ఇక మనం కూడా పడుకోలేండి, ఎందుకంటే బయట చాలా దారుణంగా ఉంది. దాదాపు 20 degrees ఉంటుందేమో చలి, మామూలు లేదు బయట. ఇంకా లోపలికి వెళ్ళిపోయి పడుకుందామండి. ఓకే, శరక్కగడ అయితేనండి పడుకోవడానికి బెడ్ అది చదిరిహాడు అనమాట. ఇంకా పడుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా మంచు అనమాట. వాటర్ కింద పడిపోతుంది కిందకి. చలి మట్టికి లోపలికి కూడా వచ్చేస్తుందండి క్యాంపింగ్ టెంట్ లోపలికి. బయట అయితే చలి గట్టిగా ఉందండి, అందుకే గావలు లోపలికి వచ్చేసాం. ఇంకోటి ఏంటంటే, మేము డేంజర్ ప్లేస్లో క్యాంపింగ్ వేద్దాం అనుకున్నాం ఈరోజు అసలునే, కానీ మేము వెళ్ళిన పని అయితే అసలు కుదరలేదండి. అంటే మేము వెళ్దాం అనుకున్నాం లొకేషన్కి, అడ్వెంచర్ ప్లేస్లో క్యాంపింగ్ వేద్దాం అనుకున్నాం. అది ఆ ప్లేసు మొత్తం ఫెయిల్ అయిపోయిందండి. అందుకే రిసార్ట్కి వచ్చి క్యాంపింగ్ అనేది వేసాం. మేము ట్రై చేసామండి, మీరు చూసుకుంటారు. మేము 100% అయితే పెట్టాం. అయినా ఈ రిసార్ట్లో కూడా అప్పుడప్పుడు వేస్తే మీకు కూడా, మీరు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వేసుకోవడానికి బాగుంటుంది క్యాంపింగ్ అనేది. ఇంకా అంతేనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పడుకుంటామండి, చాలా అలసిపోయాం. బయట చలిలో చాలా సేపు ఉన్నాం అనమాట. మాకు ఖచ్చితంగా రొంప జ్వరం ఖచ్చితంగా వచ్చేద్ది, అంత గట్టిగా కుడుతుంది బయట అయితే మంచు. ఇంకా పడుకుంటామండి మేమైతే. మీకు గుడ్ నైట్. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, మనం పొద్దున్నే లేసి బుజ్జిగానే పైకి పంపుతామండి. ఎందుకంటే ఇక్కడ ట్రైన్లు అవి వెళ్తాయంట, మళ్ళీ పైగా మంచు కూడా ఎక్కువ ఉంటుందంటండి. పొద్దున్న అయితే వ్యూ సూపర్ ఉంటుందంట. మీరైతే అసలు మిస్ అవ్వకండి. పొద్దున్నే త్వరగా లేచి మీకు చూపిస్తాను. పొద్దున్న చూద్దరిగానండి. ఇంకా మీకు గుడ్ నైట్. ఉంటాం, పడుకోవాలి, చాలా అలసిపోయాం మేము. మన క్యాంపింగ్ టెంట్లో అండి నైట్ పడుకునేటప్పుడు బెడ్ లైట్ కింద చూడండి పాతకాలం దీపబొడ్డు లాంటిది ఒకటి కొనుక్కొచ్చాం. అదే మన బెడ్ లైట్ అనమాట. గుడ్ మార్నింగ్ అండి, ఇప్పుడే లేసాము. ఒక్కసారి పొద్దున్నే విజువల్స్ చూడండి బయట ఎలాగుందో. అదిగోండి చూడండి, మంచుతోటి మామూలుగా లేదు కదా. ఇంకా బయట ఎలా ఉంటుందో. అరే వర్షం కురిసేస్తుంది ఇక్కడ, మంచు వర్షం. గుడ్ మార్నింగ్ అండి. బయట చూడండి మంచి అలాగా అడుగుకుని ఉందో, మొత్తం మంచే తెగ్గురిసేస్తుంది తెల్లగానే. అబ్బబ్బబ్బా, 2 కళ్ళు సరిపోతుంది చూస్తుంటే. ఇలా మంచు నుంచి ఏ ఐటమ్ అయినా చూస్తుంటే. మన బాక్స్ ఎక్కడ కూడా మంచులోని చాలా అందంగా కాపాడుతున్నాడు. మన క్యాంపింగ్ టెంట్ మొత్తం శుభ్రం నానిపోయిందండి. లోపల కాదు బయట అయితే నానిపోయింది అనమాట. లోపల బాగానే ఉంది. ఇది ఒక విజువల్స్ చూడండి, మామూలుగా లేదు. మీరు అరకు పైనరీ చూస్తారండి, ఇదే అనమాట అరకు పైనరీ చెట్టు. ఈ మంచు దెబ్బకండి వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. మంచు అనేది కంటిన్యూగా కురుతూనే ఉన్నది అన్నమాట, వర్షంలాగా. అయ్యి బాబాయ్, మన క్యాంపింగ్ అనేది అండి చాలా సార్లు డేంజర్ ప్లేస్లు వేసాం, అలాగే రిస్కే ప్లేస్లు వేసామండి. ఇలాగే సేఫ్టీ ప్లేస్లో వేస్తారా ఇటువంటి అందాలు కాపాడతాయి అప్పుడప్పుడును. అయినా మీకు చూపిస్తానికి 2 కళ్ళు సరిపోకండి, ఇంకో 4 కళ్ళు తీస్తే బయటికి. అదే మన ఉజ్జిగాని పైకి పంపితే మామూలుగా ఉండదు అనమాట. యూజువల్స్ పంపుదామండి పైకి మనం ఉజ్జిగాన్ని. కాకపోతే పొగలో ఏం కాపాడతలేదు. కొంచెం అనేది సూర్యమై వచ్చిన తర్వాత పైకి అనేది పంపుదామండి. పైనుంచి చూద్దాం ఎలా ఉందని. అది యూజువల్స్. గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్. ఎలా ఉందని బయట మామూలుగా లేదు కదా. జేస్కే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు శనక్కే. ఈ మంచు ఎలాగుంది చూడడానికి. నచ్చిందా? సూపర్ ఉంది. అసలు ఎవరు కాపాడతలేదు, పక్కన మనుషులే కాపాడలేదు. మా శనక్కి గడికి మంచి వాళ్ళండి రొంప నుంచి చేస్తుంది అనమాట. బాగానే వాళ్ళు వెళ్ళిపోతాను, షెడ్కి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళలేవు. అందాలు చూడాలంటే మాత్రం సాక్రిఫైస్ చేయాలి. చేసేస్తుంది. అదిగోండి మీకు చందమాలా కాపాడుతుందా? నిజానికి సూర్యమే అనమాట. మంచు వల్ల మీకు అలా కాపాడుతుంది. మన ఉజ్జిగాని పైకి పంపుదామండి, మంచు ఎలా ఉందో చూద్దాం పైనుంచి.
పైనుంచి చూసారు కదండి, డ్రోన్ విజువల్స్ అయితే మామూలుగా లేవు. పైన మొత్తం పాల సముద్రంలా ఉందన్నమాట. నాకేమనిపించింది అనుకుంటున్నాం, ఒకవేళ మెట్లు ఏమైనా ఉన్నాయనుకోండి పైకి ఎక్కి దాని మీద పడుకోవాలనిపించింది. అంత బాగుంది పైన అయితే విజువల్స్. మేము అయితేనండి ఈ రిసార్ట్లోనే ఫుల్గా తానం చేసి బట్టలు అయితే మార్చేసుకున్నామండి. ఫ్రెషప్ అది అయిపోయాం అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏదన్నా ఉండాలి. ఇంతకీ జేఎస్కి ఏమి వండుదాం ఈరోజు బ్రేక్ఫాస్ట్కి? ఈ రోజు బ్రో బ్రేక్ఫాస్ట్ కి మన దగ్గర ఎగ్స్ ఉన్నాయి కదా తీసుకున్నవి, అండ్ అలాగే రాత్రి మిగిలిన రైస్ ఉంది. సో వేస్ట్ చేయకుండా ఎక్కడ అని ఈ రోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకే. మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎందుకు ఉంటున్నాం అంటే అండి, రాత్రి రైస్ అనేది మిగిలిపోయింది, పాడు చేస్తాం ఇష్టం లేక ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటున్నాం అన్నమాట. ఇంకా మన క్యాంపింగ్ టెంట్ సెటప్ అయితే తీసేసి సమయం వచ్చిందండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. పైన సూర్యమాయ కూడా వస్తాడు, బాగా మండిపోతుంది అనమాట. ఇప్పుడు రాత్రి అయితేనేమో చలి, ఇప్పుడు అయితేనేమో ఎండ. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అవుతుందండి. అన్నయ్య కూడా బాక్స్ అని అయితే నీట్ గా సర్దేసాడండి క్యాంపింగ్ టెంట్ దాని పైది. వావ్ భలే అంటుంది కలర్ఫుల్ గా. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. కాకపోతే కోడిగుడ్డులా ఉంది, కొన్ని ఇంగ్రీడియంట్స్ లేక. మన మార్నింగ్ తినడానికి టిఫిన్కి బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. గవాలు తినేసి ఇంకో ప్లేస్కి అయితే బయలుదేరిపోవాలండి. ఎందుకంటే ఉండి కొలిది ఎండ పెరిగిపోతుంది. బాగుంది. మన క్యాంపింగ్ సైట్ రైల్వే పట్టాల దగ్గర ఉందండి. పక్కన కాపాడుతుందా బొగ్గుబండి వెళ్తుంది, అదే బొగ్గుబండి. నీట్ గా సామాన్ అంతా మొత్తం సర్దేసేవండి. మనం ఇంక ఈ క్యాంపింగ్ సైట్ వదిలేసి ఇంకో ప్లేస్ కి అనేది వెళ్ళాలండి. దాదాపు వీడియో కూడా ఎండింగ్ వస్తుంది. శనక్కి గడి చాలా అండి పనిచేస్తాంలోని. అదండి ఇంకా ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి ఇంకో క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. మీరు ఆ వీడియో కూడా త్వరలోనే వచ్చేది చూడండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటామండి. ఇక్కడ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళాలి. బాయ్ బాయ్.